భార్యాభర్తలు ఎలా ఉండాలి, వివాహం చేసుకున్న ఇంతవరకు కుటుంబాలను నడిపిస్తున్నటువంటి వారు ఎలాగ జీవించాలి, దేవుడు ఏ విధంగా ఉండాలని వారిని కోరుకుంటున్నాడంటే, వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలు, వారి పిల్లలు, కుటుంబంలో వారి పరిస్థితుల మధ్యలో ఎలాగ ముందుకు జీవనాన్ని కొనసాగించాలంటే, వారికి ఎదురయ్యే పరిస్థితుల్లో వివాహం చేసుకున్నప్పటి నుండి వారి జీవితాల్లో వారు ఎవరైతే ఎదురు చూస్తారో వారి మధ్యలో అనుకున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళకు దూరంగా ఉండొచ్చు, బంధువులు దూరంగా ఉంటారు, స్నేహితులు దూరంగా ఉంటారు. వారికి జీవితంలో వారికి ఎదురయ్యే పరిస్థితులు, ఏ పరిస్థితులు వివాహం చేసుకున్నటువంటి వారు బిడ్డలైన తర్వాత వారిని బిడ్డలు చదివించడం, కుటుంబాన్ని పోషించడం, పని చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వాళ్ళకి తరచుగా ఎదుర్కోవాల్సింది ఏమిటంటే, దీనస్థితి వస్తుంది, సంపన్న స్థితి వస్తుంది, కడుపు నిండి ఉండే పరిస్థితి వస్తుంది, ఆకలిగా ఉండే పరిస్థితి వస్తుంది, సమృద్ధిగా ఉండే పరిస్థితి వస్తుంది, లేమిలో ఉండే పరిస్థితి. ఈ అన్ని పరిస్థితుల్లోనూ సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ముందుకు నడవడము నేర్చుకోవాలి. మన చుట్టూ మనం లోకంలో ఎదురయ్యే పరిస్థితుల్లో మనకి ఎక్కువగా మనం ఆశించినటువంటి మనుషులు ఎవరు దొరకరు, మనకి ఎదురు రారు. కానీ మనకు తరచుగా ఎదురయ్యేది ఏమంటే శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, అనేక కష్టాలు, ఆర్థికంగా ఇబ్బందులు, మరి అనేక విధాలైనటువంటి సమస్యలు తరచుగా మన యొక్క జీవితాల్లో పలకరిస్తూ వస్తాయి. ఈ పరిస్థితుల్లో కుటుంబ జీవనాన్ని ముందుకు సాగించాలంటే స్త్రీ తన భర్తకు లోబడి ఉండాలి. స్త్రీ తన భర్తను యజమానిగా భావించుకోవాలి. భార్య ప్రతి విషయంలో తన పురుషునికి లోబడి జీవిస్తూ ఉండాలి. పురుషుడు తన భార్యను ప్రేమిస్తూ ఉండాలి. అదేవిధంగా పురుషుడు తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తున్నాడంటే తన్ను ప్రేమించుకొనుచున్నాడు. అదేవిధంగా పురుషుడు ఏం చేయాలి? తండ్రిని, తల్లిని విడిచి భార్యను హత్తుకోవాలి. ఏ విషయంలో అంటే ఈ దీనస్థితి, లేమి, అదేవిధంగా అనేక ఇబ్బందుల పరిస్థితుల్లో భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకుని జీవనాన్ని ముందుకు సాగించాలి. పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. భార్య అయితే భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి.